ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నేను వానిని చేరదీసేదను. హల్లెలూయా. మనుషులు ధనం లేదని, చదువు లేదని, అందం లేదని త్రోసివేస్తే ప్రేమ కలిగిన దేవుడు మనల్ని చేరదీస్తాడని. దావీదు గారిని సొంత తండ్రే పక్కన పెట్టేస్తే దేవుడు మాత్రం దావీదు గారిని చేర్చుకున్నారు. యోసేపు గారిని సొంత అన్నలే త్రోసివేస్తే దేవుడు యోసేపు గారిని చేరదీసుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఎలాగైతే చేర్చుకున్నాడో మన పరమ తండ్రి క్రీస్తు ప్రభు వారు కూడా మనల్ని అంతే సంతోషంగా చేర్చుకుంటారని. దేవుడు మనల్ని చేర్చుకుని తన పరిశుద్ధాలయములో ఉన్న మేలుల చేత మళ్ళీ తృప్తిపరుస్తారు. దేవుని మందిరములో మనకి దేవుని సహాయం దొరుకుతుంది. దేవుని మందిరములో దేవుని ఆశీర్వాదం దొరుకుతుంది. దేవుని మందిరములో మన ప్రార్థనలు అంగీకరించబడతాయి. దేవుని మందిరములో మనకి సంపూర్ణమైన సంతోషము, సమాధానము దొరుకుతుంది. వాటితో దేవుడు మనల్ని తృప్తిపరుస్తారు. దేవుడు మనల్ని చేరదీసుకుని మనల్ని కాపాడుతారు. కోడి తన పిల్లలను ఎలాగైతే తన రెక్కల క్రింద కాపాడుతుందో దేవుడు కూడా మనల్ని చేరదీసుకుని ప్రతి కీడు నుంచి మనల్ని కాపాడుతారు. మనల్ని చేరదీసిన దేవుడు మన భారాలు కొట్టివేస్తారని, ఆయన అనుదినము మన భారాలు భరిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మన పాప భారాన్ని భరించిన దేవుడు, మన వ్యాజ్య భారాలు భరిస్తున్న దేవుడు, మన పనుల భారాలు భరిస్తున్న దేవుడు. క్రీస్తు ప్రభు వారే నన్ను స్వస్థపరిచారని ఒక గుడ్డివాడు సాక్ష్యం చెప్పినందుకు పరిసయ్యులు అతన్ని వెలివేశారు. అయితే క్రీస్తు ప్రభు వారు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి మరీ చేరదీశారు. దేవుని నమ్ముకున్నందుకు ఎవరైనా మిమ్మల్ని తృణీకరిస్తున్నారా, పక్కన పెడుతున్నారా? అయితే విశ్వాసం ఉంచండి, దేవుడు మిమ్మల్ని చేరదీసుకుంటాడు. ఆయన యొద్దకు వచ్చేవారిని దేవుడు ఎంత మాత్రమూ త్రోసివేయడు. ఆయన మీతో పాటు ఉంటాడు. ఈ వాగ్దానం విశ్వసించండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ ప్రభువా, మీకు వేలాది వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా, మీకు వందనాలు యేసయ్యా. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. వారి అవసరాలను తీర్చండి అయ్యా. మీ మహిమతో వారిని నింపండి అయ్యా. ప్రభువా, మీ ప్రజలుగా, మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా మమ్మల్ని చేర్చుకున్నందుకు మీకు వందనాలు. మీరు మమ్మల్ని చేర్చుకుని చేసే అద్భుత కార్యాలు ఏంటో మాకు వివరింప చేసినందుకు మీకు వందనాలు. మమ్మల్ని తృప్తిపరచమని, దీవెనలు కుమ్మరించమని ఈ వాగ్దాన విశ్వాసం నుంచి వారి జీవితంలో, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారి జీవితంలో తృప్తి వారికి దయచేయమని, కొరతనంతా తీర్చమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.